తన సెక్యూరిటీ తొలగింపుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రజల తరపున గొంతెత్తినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టిందని మండిపడ్డారు. సమాచారం ఇవ్వకుండానే సెక్యూరిటీ తొలగించారని, ఏం చేశాడని రేవంత్ రెడ్డి సోదరుడికి అంత సెక్యూరిటీ ఇస్తున్నారని ప్రశ్నించారు. తనకేం జరిగినా సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని, తానేం చేసినా ప్రజల కోసమే చేశానని అంటున్నారు ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలనను ప్రశ్నిస్తున్నందుకే తనను టార్గెట్ చేసింది అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయనతో మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు ఫేస్ టు ఫేస్ చూద్దాం. మనతో మాట్లాడేందుకు మాజీ పోలీస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సార్, ప్రభుత్వం సడన్గా మీ సెక్యూరిటీ తొలగించిందని, మీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించారని చెప్తున్నారు. అది బీఆర్ఎస్ పార్టీలో పెద్ద పొలిటికల్ రచ్చ జరుగుతుంది. మీ మాజీ మంత్రులు వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? అవును, ఈ తెలంగాణ ప్రభుత్వం మరి కక్షపూరితంగానే ఈ పని చేసిందని నేను అనుకుంటున్నా. మరి ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రజల గొంతుకగా మారి నేను ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ కానీ, దౌర్జన్యాలు కానీ, కుంభకోణాలు కానీ వీటన్నిటి మీద గొంతెత్తుతున్నందుకే, ఆధారాలు ప్రజల ముందర పెడుతున్నందుకే దిక్కు తోచని పరిస్థితుల్లో నా మీద దొంగ దెబ్బ తీయాలని చెప్పేసి మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర బండుతున్నదని నాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. సార్, అంటే మీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసేసే ముందు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా? మీకు ఏమైనా ముందుగా ఏమైనా నోటీస్ ఇచ్చారా? ఎవరైనా చెప్పారా లేకపోతే అధికారులు? ఎవ్వరూ చెప్పలేదండి. నాకు మా డ్రైవర్కు ఇట్లా మీ వెహికల్ ఎక్కడుంది, మీ వెహికల్ ఇవ్వాలని సార్కు చెప్పండి అని చెప్పారు. తర్వాత అక్కడ నుంచి ఒక ఎంటీఓ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ మీకు ఇప్పుడు ఒకప్పుడు మీకు ఎక్స్ కేటగిరీ భద్రత ఉండేది, అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉండేది, ఇప్పుడు మిమ్మల్ని కేటగిరీ నుంచి తీసేశారు, మీ వెహికల్ అర్జెంటుగా వాపస్ పంపించండి అని నాకు ఆయన చెప్పడం జరిగింది. మరి మాకు నోటీసుగా ఇవ్వడం కానీ, లేకపోతే ఒక మమ్మల్ని పిలిచి ఈ విధంగా ఉన్నది, అందుకొరకు మేము తీసేస్తున్నామని చెప్పడం కానీ అవన్నీ ఏం చేయలేదు. మీరు 2021లో అనుకుంటా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. సో మీకు ఎప్పటి నుంచి సెక్యూరిటీ, అంటే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అసలు ఎప్పటి నుంచి ఉంటుంది మీకు? నేను సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత కరీంనగర్, వరంగల్ జిల్లా ఓఎస్డీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2026 వరకు కూడా నేను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే తిరుగుతున్నా. మేము చేసిన పని పార్టీలకు అతీతంగా చేసిన పని, ప్రభుత్వ విధానాలను మేము ఇంప్లిమెంట్ చేసినాం అంతే తప్ప మా సొంత ఎజెండాలు తీసుకొని మేము తుపాకులు పట్టుకొని తూటాలు వేల్చుకుంటూ మేము ఆ విధంగా దౌర్జన్యాలు అవన్నీ చేయలేదు. ప్రభుత్వ పాలసీ ఏ విధంగా ఉంటే ఆ పాలసీ ప్రకారమే మేము పనిచేసినాం. 6 monthsకు ఒకసారి సెక్యూరిటీ అడ్వైజరీ కమిటీ కూర్చుంటుంది. కమిటీ, సో ఆ కమిటీలో నిర్ణయాలు జరుగుతుంటాయి. అంటే ఎవరికి సెక్యూరిటీ ఉంచాలి, ఎవరికి తీసేయాలి ఏంటనేది. దానికి సంబంధించి దాదాపు మీతో పాటు చాలామందికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తీసేశారు. సో కావాలనే బీఆర్ఎస్ పార్టీ రచ్చ చేస్తుందని అనే వార్తలు అటు సైడ్ నుంచి వస్తున్నాయి. ఏం చెప్తారు? ఆ రాజకీయంలో మేము రకరకాల ప్రాంతాలకు పోతుంటాం, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు పోతుంటాం, బార్డర్ ఏరియాలకు పోతూ ఉంటాం. అవన్నిటికీ దృష్ట్యానే నేను చెప్తున్నాను, నాకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. నేను తిరుగుతున్నప్పుడు నాకు భద్రతకు ఇబ్బంది కలిగించే అంశాలు చాలా వస్తుంటాయి. అవన్నీ బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్, గడ్చిరోలి, దాని తర్వాత చంద్రపూరు, దాని తర్వాత ఇంకా ఛత్తీస్గఢ్, ఇలాంటి ప్రాంతాలతో బార్డర్ అయి ఉంటుంది. సో అందుకొరకు మేము ఈ విధమైన పరిస్థితుల్లో తిరుగుతున్నాం కాబట్టి దీని గురించి పునరాలోచించమని చెప్పేసి నేను డీజీపీ గారికి అప్పీల్ చేసిన. మీకు ఇంకా ఇటు మావోయిస్టుల నుంచి కానీ లేకపోతే ఫ్యాక్షనిస్టులు కానీ థ్రెట్ ఉండే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? మేము ఏమంటామంటే, పోలీసింగ్లో ఒకసారి నువ్వు టార్గెట్ అయినావంటే నువ్వు జీవితాంతం టార్గెట్ అవుతావు. ఈరోజు ఈ విధంగా మీతో మాట్లాడడం కూడా నాకు ఇబ్బందికరంగా ఉంది. నేను వెరీ హానెస్ట్గా చెప్తున్నాను. ప్రభుత్వాల బాధ్యత అది, రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఈరోజు టెర్రరిస్ట్ అటాకులు, టెర్రరిస్టుల దాడులు జరుగుతలేవని ఆక్టోపస్ను బంద్ చేస్తారా? చెప్పండి. ఒక ప్రాంతంలో క్రైమ్ జరగడం లేదని పోలీస్ స్టేషన్ క్లోజ్ చేస్తారా? అదేవిధంగా మీరు ఇక్కడ ఏమీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా ఖతం అయిపోయినాయని చెప్పి గ్రౌండ్స్ని క్లోజ్ చేస్తారా? ఇది ఐడియాలజీ బేస్ మీద నడిచే పార్టీలు ఇవన్నీ కూడా. నిజానికి నాకు అనిపిస్తుంది, మీకు ఓపెన్ చెప్తున్నాను, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా నా మీద కక్షగట్టే ఈ పని చేస్తున్నారని అనిపిస్తూ ఉంది. లేకపోతే ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనకు ఏ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చేశారని, ఏ టెర్రరిస్ట్ వర్క్ చేశాడని, ఏ జంగలలో కోమింగ్ చేశాడని, ఆయనకు 4+4 గన్మెన్, అదేవిధంగా సబ్ మెషిన్ గన్లు, అదేవిధంగా కాన్వాయ్లు అవన్నీ ఇచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధం కావడం తప్ప అది ఎట్లా? ఒక ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన విషయం ఇది. ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి. ఈ వ్యవస్థలన్నీ, ఇంటెలిజెన్స్ వింగ్ కానీ, సెక్యూరిటీ వింగ్ కానీ, గ్రేహౌండ్స్ కానీ, ఆక్టోపస్ కానీ, ఇవన్నీ ఆయనకే రిపోర్ట్ చేస్తాయి. సో ఆయనకు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? జరగవు.
సో అందుకొరకే ఆయన్నే మాకు రేపొద్దున నాకేమైనా అయితే కూడా అది రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే నా మీద కావాలని చెప్పి కక్ష కట్టి నా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్ళిపోయారంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో వాసు, టీవీ 9 హైదరాబాద్.